దేవర సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ ప్రేమికులు దేవర సినిమా సెలబ్రేషన్స్ లో పాల్గొంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా దాదాపు అందరు హీరోల ఫ్యాన్స్ థియేటర్ల వద్ద బారులు తీరారు. మొదటి రోజు 100 కోట్ల వసూళ్లు క్రాస్ అవ్వడం కన్ఫర్మ్ అంటూ ఫ్యాన్స్ చాలా ధీమాతో ఉన్నారు. ఈ సమయంలోనే థియేటర్ల వద్ద చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నాయి. కడపలోని ఒక థియేటర్ వద్ద ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అలానే సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్ళింది. కడప అప్సరా థియేటర్లో ఒక అభిమాని సినిమా చూస్తూ మృతి చెందిన సంఘటన చర్చనీయాంశంగా మారింది. ఆ విషయంపై ఆందోళన చెందుతున్న సమయంలోనే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సుదర్శ థియేటర్లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భారీ కటౌట్ మంటల్లో కాలిపోయింది. అభిమానులు క్రాకర్స్ కాల్చుతున్న సమయంలో నిప్పు రవ్వలు కటౌట్ మీద పడి మంటలు రాజుకున్నాయని అంటున్నారు. అసలు విషయం ఏంటి అనేది తెలియాల్సి ఉంది. మంటల్లో ఎన్టీఆర్ కటౌట్ పూర్తిగా దగ్ధమైంది. మంటలు ప్రారంభమైన నిమిషాల్లోనే ఎన్టీఆర్ కటౌట్ మొత్తం మసైపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఎన్టీఆర్ కటౌట్ కాలిపోతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేవర స్టామినాకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చకి ఇది నిదర్శనం అంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు అయితే చేస్తున్నారు. యుఎస్ లో ఈ సినిమా మొదటి రోజే దాదాపు $3 మిలియన్ వసూళ్లకు చేరువై పలు రికార్డులు బ్రేక్ చేసే దిశగా దూసుకుపోతుంది. ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని చోట్ల కలెక్షన్స్ కలిపి వీకెండ్ పూర్తయ్యే వరకు 300 కోట్ల రూపాయలకు మించి వసూళ్లు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఎన్టీఆర్ కు జోడీగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించింది. ఎన్టీఆర్ సైఫ్ అలీ ఖాన్ మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలకు ఫ్యాన్స్ అయితే ఫిదా అవుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలిని దాదాపు 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. అనిరుద్ అందించిన సంగీతానికి ఫ్యాన్స్ అయితే ఫిదా అవుతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటించడంతో ఫ్యాన్స్ కి డబుల్ ధమాకా కిక్ అయితే ఇచ్చింది. లాంగ్ రన్ లో దేవర వసూల్లో ప్రభంజనం ఖాయమనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది.